ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. మంచిది దినమున ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, వెలిగించుటకై మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప చేయుడి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన యొక్క వాక్యం కూడా వెలుగు. ఏం చెప్పుకుంటున్నామండి? వెలుగు. వెలుగు ఎక్కడుంది? ఎక్కడుందండి వెలుగు? ఈరోజు మనకి కరెంట్ లేదు, అయినా కానీ మరి మనకి ఇంకా దేవుడిచ్చిన వెలుగు మనకు కనపడుతుంది. కరెంట్ లేకపోతే రాత్రి అయితే చీకటిగా ఉంటుంది. కనుక పగల కాబట్టి కరెంటు పోయినా మనకి ఇంకా వెలుగు ఉన్నది. కనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, వెలుగు అనగానే దైవజ్ఞులు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, వెలుగు అనగా దేవుని యొక్క లక్షణములు, దేవుని యొక్క లక్షణాలు. ఏంటి దేవుని లక్షణాలు? మీ లక్షణాలు ఏంటి? మీ లక్షణాలు ఏంటి? తినటం, తిట్టడం, కొట్టడం, అవునా? మన లక్షణాలు తినటం, కొట్టడం, తిట్టడం. సరే, కనుక మనుషుల్లో కూడా రకరకాల లక్షణాలు, అందరి లక్షణాలు ఒకటిగా ఉండవు. కానీ దేవుని యొక్క లక్షణములన్నీ కూడా వెలుగై ఉన్నవి. అందుకని దేవుడు కూడా ఏమని చెప్పారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నారు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నారు అంటే దేవుళ్ళు ఏమున్నాయి? దేవుని యొక్క లక్షణాలు, గుణాలు. కనుక దేవుని గుణములన్నీ కూడా మానవులకు అందించువాడై ఉన్నాడు. దేవుని గుణములు లేక లక్షణములన్నీ మానవులకు అందించుటకే దేవుడు ఈ లోకానికి దిగి వచ్చారు. కనుక మనం ఏం చేస్తున్నాం? దేవుని గుణములను విడిచి సాతాను గుణాలను అద్దుకుంటున్నాం. సాతాను గుణం ఏంటి అనగా, చీకటంటే పాపము, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు మాటలు, ద్వేషములు, కోపములు, కుట్రలు, ఇవన్నీ కూడా సాతాను యొక్క లక్షణాలు. సాతాను యొక్క లక్షణాలు. కనుక సాతాను యొక్క లక్షణములన్నీ కూడా మానవులో నుండి తీసివేసి దేవుని యొక్క లక్షణములను మనలో పెట్టుచున్నాడు. అందుకని దేవుడు ఏమన్నాడంటే,
ఎవరైతే దేవుని కలిగి ఉంటారో, దేవుని ఎద్దకు వస్తారో వారందరినీ దేవుడు ఏమన్నాడంటే, మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. అంటే ఈరోజు మనలో ఏమున్నాయి? దేవుని లక్షణములు. అందుకని దేవుని యొక్క అన్ని గుణముల సముదాయమే వెలుగు అన్నారు దేవదాసయ్య గారు. దేవునిలో ఉన్న అన్ని గుణముల సముదాయం వెలుగు అన్నారు. కనుక దినమున మనల కూడా దేవుడు వెలుగు అని అన్నారు. మనల కూడా వెలుగు అన్నారు. మీరు వెలిగేవారా, ఆరిపోయేవారా? దేవదాసయ్య గారు కన్యకల యొక్క కథలో చెప్పారు. కన్యకుల యొక్క కథలో చెప్పారు. అక్కడ 2 దీపములు అన్నారు. అక్కడ 2 దీపాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 దీపాలు అంటే, ఒకటి కునికే దీపం, ఒకటి కునికే దీపం, 2 ప్రకాశించే దీపం. అర్థమైందన్నమాట. కునికే దీపం, రెండవది ప్రకాశించే దీపం. అర్థమైంది కదా. కునికే దీపం అంటే కునికిపాటు. ఎప్పుడొస్తే కునికిపాటు? మన శరీరము బలహీనముగా ఉన్నప్పుడు, లేక అధికంగా తిండి ఎక్కువైతేనో అండి. బాగా వస్తా ఒక బిర్యానీ పట్టించి వచ్చేవాళ్ళకండి. మరి గుడిలో రాగాల్ని ఫ్యాన్ వేసాం, లేకపోతే ఏసీ వేసాం, ఏమొస్తుంది? కడుపు నిండా ఉంది బిర్యానీ. ఇప్పుడు ఏం చేస్తాం? ముందు వరకు వెనక మూల యాక్సిడెంట్ చేస్తాం. అర్థమైనమాట. జాగ్రత్త. అందుకని దూరం కూర్చోండి. మరి ఒక గాడి దగ్గర ఉన్నాయనుకండి, యాక్సిడెంట్ అయిపోతుంది. అప్పుడు చాలా ఇబ్బందికరం అవుతుంది. కనుక కునికే మరి దీపములు అంటే, కునికే దీపములు అంటే కొనుకటం తొనకటం 2 ఒకటే. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కొండ తొలుగుతుంది? ఎప్పుడు? మీకు తెలుసు కదా. ఎప్పుడు తొలుగుతుంది కొండ? నిండుగా ఉన్నప్పుడా, వెలుతుగా ఉన్నప్పుడా? వెలుతుగా ఉంటే తొనకిద్ది, నిండుగా ఉంటే తొనకదు. కానీ ఇక్కడ కూడా ఈ 2 దీపాలలో ఒక దీపం ఎలా ఉంది? నిండుగా ఉంది. కాబట్టి ఆ నిండుగా ఉన్న దీపానికి కొనుకు లేదు. లేకపోతే మరి ఎలాంటి మరి తొందరపాటు లేదు. అందుకని వారు నిశ్చంతగా ఉన్నారు. కలిగా కునుకు అనేటువంటి దీపాలు ఉన్నాయి. ఏమవుతున్నాయి? దీపములో నూనె ఉందా? దీపములో నూనె ఉంది, కానీ అవి కునికిపాట్లు కలిగి ఉన్నాయి. కారణం ఏంటి? నూనె తక్కువగా ఉన్నాయి. ఈరోజు మనమందరము కూడా ఏం చెబుతాం? మేమందరం కూడా భక్తులమేనండి అని చెబుతాం. మనందరం కూడా భక్తులే అంటాం. కానీ వీరు కూడా భక్తులే 10 మంది. వీరు కూడా 10 మంది భక్తులే. కానీ 5 కునికేవారు. 5 కునికేవారు. 5
వెలిగేవారు. అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుంది అందరికీ? 5 కునికేవారంటే అర్థం ఏంటి? కునికేవారంటే నిద్రపోయేవారా? కాదులేండి. అనగా ప్రేమ ఉంది, భక్తి ఉంది, కానీ సంపూర్ణత లేదు. ఏదో ఆదివారం వెళ్ళాలి కాబట్టి వెళ్తాం వస్తాం, నామకార్థం. ఏమండి? నామకార్థం. ప్రార్థన చేసుకుంటాం, లేత లేదు. వాక్యం వింటే వింటాం, లేత లేదు. ఏ దీపాలు? కునికే దీపాలు. భక్తి లేని దీపాలు. భక్తి ఉంది కానీ సంపూర్ణ భక్తి లేదు. సంపూర్ణ భక్తి లేదు. ఏదో ఫార్మాలిటీ కోసమే. దేవా తండ్రి నీకు స్తోత్రం, నాకు ఆత్రం. అవునా? అంతే. కనుక మరి 5 దీవిటీలు ఏం చేయబడుతున్నాయి? ప్రకాశిస్తున్నాయి. ఎందుకని? నిండుగా ఉంది. ఆయిలు నిండుగా ఉన్నది. నిండుగా ఉన్నది కాబట్టి వారు బయటికి వెళ్ళలేదు. వెళ్ళారా? కొనుక్కోవడానికి వెళ్ళారా? ఎవరిని అడిగారా? అడగలే. పెండ్లి కుమారుడు వచ్చాడు, దివిటీలు నిండుగా ఉన్నాయి కాబట్టి ఎనీ టైం ఆయన ఎప్పుడొచ్చినా కానీ మేము సిద్ధమే అన్నారు వారు. ఈరోజు ప్రభు ఈ సమయంలో వచ్చి ఇదే రాకడ గడియ అన్నారనకండి, ఎంతమంది ఐ విల్ రెడీ అనగలము? ఐ విల్ రెడీ, ఐఎమ్ కమింగ్ అని ఎంతమంది అనగలము? నో ఆన్సర్. కానీ ఎందుకని? ఈ రోజున ప్రార్థన చేయటం మనకు చేత కాదు. వాక్యము వింటామి కానీ అర్థం చేసుకోలేం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే దైవజ్ఞులు చక్కగా చెప్పారు, కునికే దీపాలు అని. కునికే దీపాలు, కునికిపాట్లు దీపాలు. కనుక ఈ దినమున మనము కూడా ఎలాంటి దీపాలుగా ఉండాలి? కునికే దీపాలుగా ఉంటారా? వెలిగే దీపాలుగా ఉంటారా? కావాలంటే వెలిగే దీపాలు కావాలంటే దీపాల నిండా ఏం కావాలి? నూనె కావాలి. నూనె కావాలి. నూనె లేకపోతే కునికిపాటే. భక్తి లేకపోతే నిద్రే వచ్చిద్ది. ఏమండి? భక్తి లేకపోతే నిద్రే వచ్చిద్ది. కానీ ఎందుకని? లోపల ఆశ లేదు. ఆయన ఏం చెబుతున్నాడు? మాకెందుకు? అవసరం లేదు. అందుకనే ప్రభువునందు ప్రియమైన వారారా, ఈరోజు దేవుడు మనందరం కూడా ఏమని పిలుస్తున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెబుతున్నారు. కానీ ఇది మనం అందరము కూడా ఎవరమే చెప్పుకోవడానికైనా దేవుడు చెప్పాడు కదా, మనందరం కూడా వెలిగేవారమే. ఎవరమండి? అందుకనే దేవుడు మనల్ని అందరం కూడా వెలిగించటానికి కూడా ఆయన ఈ లోకములో అనేక విధములైన వెలుగుగా బయలుపరచబడ్డారు దేవుడు. అందుకని దేవుడు ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువారిని సూచిస్తున్న వెలుగులు. అవి ఏమిటంటే, ఒకటి నిత్యమైన వెలుగు. ఇది దేవుళ్ళో ఉన్నటువంటి వెలుగు. ఒకటి నిత్యమైన వెలుగు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనములో మనం చూడగలము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనములో మనము చూడగలము. దేవుడు నిత్యమైన, ఆయన నిత్యమైన వెలుగై ఉన్నారు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దేవుడు నిత్యం మనం వెలిగించడానికి దేవుడు నిత్యమైన
వెలుగుగా మన మధ్య ఉన్నారు. ఈ వెలుగు ఎప్పటికీ ఆరిపోదు. ఆ వెలుగు ఎప్పుడు కూడా నిత్యము ఉండే వెలుగు దేవుడు. రెండవది నిజమైన వెలుగు. నిజమైన వెలుగు ఇది కూడా దేవుడే. యోహాను సువార్త 1 యోహాను సువార్త 1 నిజమైన వెలుగుండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఇది ఏ వెలుగు? నిజమైన వెలుగు. ఎవరి వెలుగు? ఆయన నిన్ను నన్ను ఈ లోకమును వెలిగించడానికి వచ్చిన నిజమైన వెలుగు యేసు ప్రభువారు. నిజమైన వెలుగు యేసు ప్రభువారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారారా, మరి నిన్ను కూడా నిజమైన వెలుగుగా మార్చటానికి ఆ వెలుగు వచ్చుచూ పోవచ్చు ఉన్నది ఈ లోకమునకు. అలాగే మూడవ వెలుగును మనం చూసినట్లయితే జీవపు వెలుగు. జీవపు వెలుగు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనము చూడగలము. అక్కడ కనుక ప్రభువునందు ఇంకా చాలా మరి విషయాలు కూడా మరి అనేక చోట్ల కూడా రాయబడుతుంది. అలాగే మరి జీవపు వెలుగు, అలాగే సత్యమైన వెలుగు. జీవపు వెలుగు, సత్యమైన వెలుగు. యేసు ప్రభువారు మరి పిలాతుతో ఏం చెప్పారంటే, నేను సత్యమును గురించి ప్రకటించడానికి వచ్చాను. దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. మరి వెలుగు ఏమైంది? సత్యమైనది లేక స్వచ్ఛమైనది వెలుగు. కనుక సత్యమైనది, స్వచ్ఛమైనది, జీవమైనది వెలుగు. ఈ వెలుగు కూడా ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. అలాగే మనం చూడగలము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము కూడా మనం చూడగలము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూడగలము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆయన మనలందరూ కూడా ఇట్టి వెలుగుగా చేటికే దేవుడు వెలుగై ఉన్నాడు. అందుకని ఈరోజు మనలో కూడా కొన్ని వెలుగులను దేవుడు మరి ప్రవేశపెట్టినారు. ఆ వెలుగును బట్టి దేవుడు మనల కూడా ప్రకాశింపచేయచ్చు ఉన్నాడు. కానీ దేవుడు మనకేమి, మనలో ఏ వెలుగుని పెట్టారు? ఇంత చెప్పాను. వెలుగు అనగా దేవుని యొక్క లక్షణములు అని, దేవుని యొక్క లక్షణములని. అందుకని దైవజ్ఞులే దేవదాసయ్య గారు కూడా చెప్పిన మాట ఏంటంటే, మరి దైవ లక్షణాల స్థుతుల్లో తెలియజేస్తున్నారు. దీపములను దగ్గరగా పెట్టిన వాటి కాంతి ఒకదానొకటి అంటుకొనును, ఒకదాని కాంతి మరొక దానిలో అనుసరించి ఉండును, కానీ వేరుగా ఉండదు. అలాగే నీ లక్షణములు ఒకదానికొకటి హత్తుకొని ఉండును, అట్లే అవి మాలో కూడా హత్తుకొని ఉన్నట్లు భద్రపరచుము. దీపములను వెలిగించువారు వాటిని ఆరిపోకుండా ఎట్లు కాపాడుదురో అట్లే మాలో నీవు నీ దీపమును పెట్టి వెలిగించినావు కనుక
ఆరిపోకున్నట్లు కాపాడుము. ఏమండి, మనలో దేవుడు ఏం పెట్టాడు? దీపాన్ని పెట్టాడు. కానీ దేవుడు మనలో పెట్టిన దీపాలని ఆరిపోకుండా మనము కాపాడుకోవాలి. అలాగే దేవుని కూడా వేడుకోవాలి, దేవా నీవు నాలో పెట్టిన దీపాలని ఆరిపోకుండా కాపాడు. దీపములు ఆరిపోకుండా అర్థం ఏంటి? ఆ లక్షణాలు మనలో ఉండి తొలగిపోకుండా కాపాడుకోవడం. ఎవరి లక్షణాలండి? దేవుని యొక్క లక్షణాలను మనలో మరి తొలగిపోకుండా ఉండటానికే. అందుకని దేవదాస్ గారు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఇక్కడ కరెంట్ స్విచ్లు ఉన్నాయి, అవునా? మనందరం కూడా వస్తాం. ఒకవేళ మేము మర్చిపోయామనుకోండి ఫ్యాన్లు వేయటం, లైట్లు వేయటం, కానీ మీకు అవసరం అయ్యింది, ఏం చేస్తారు? వచ్చిన వెంటనే బటన్ నొక్కుతారు, స్విచ్ వేస్తారు, అవునా? మరి మీరు స్విచ్ వేయకముందు ఆ యొక్క స్విచ్లో ఏముంది? ఆ బటన్లో ఏముంది? కరెంట్ ఉంది, ఉంటుందా లేదా? ఉంది. కానీ అది మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే బటన్ నొక్కుతామో అప్పుడు లైట్ వెలుగుతుంది కాబట్టి అది మనకి కనబడుతుంది, అవునా? ఒకవేళ బటన్ వేసిన తర్వాత ఆ స్విచ్ని తీసేసి చేయబెట్టండి, ఉంటుందో లేదో తెలిసింది. అందుకే దైవజ్ఞులైన వారు కూడా చెప్పారు, స్విచ్లప్పుడు నొక్కినప్పుడు దానిలో వెలుగున్నది కానీ బయటికి కనబడదు. స్విచ్లో మరి వెలుగుంది కానీ అది బయటికి కనబడదు. నొక్కినప్పుడు ఆ వెలుగు బయటికి కనబడును. అలాగే దేవా నీవు మాలో పెట్టిన నీ గుణములను మా జ్ఞానము చేత నొక్కిన ఎడల నీ లక్ష్యంలో బయటికి కనబడును. చూడండి ఎంత చక్కని మాట రాశారు. మనలో కూడా ఏమన్నాయి? దేవుని లక్షణాలు ఉన్నాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయి? మన జ్ఞానము చేత వాటిని నొక్కినప్పుడు ఏమొస్తాయి? మనలో ఉండి దేవుని లక్షణాలు బయటికి వస్తాయి. అందుకనే ప్రభువుని పిల్లరా, దేవుడు మనలో ఏ లక్షణాలు పెట్టారు అనేది మనం చూస్తే కొన్ని లక్షణాలను ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటూ ఉందాం. అది ఏమిటంటే, ఒకటి సత్ప్రవర్తన అనే వెలుగు. ఏంటంటే అది సత్ప్రవర్తన అనే వెలుగు. అంటే సత్ప్రవర్తన మంచి నడవడి, అవునా? మంచి నడవడి, మంచి జీవితము, సత్ప్రవర్తన. అందుకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను సరి చేసుకోమన్నారు, అవునా? కానీ అలాగనే దేవాలయంలో మనము దేవుడు పెట్టినటువంటి లక్షణాలు మనలో ఉన్నాయి కాబట్టి మనకు తెలియట్లా. అందుకని అయ్యగారు కూడా ఒక మాట చెప్పారు, ఒక దొంగలో కూడా మంచితనం అనేది కనబడుతుందంట. దొంగలో కూడా మంచి లక్షణములు కనబడతాయి అంట. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు కూడా అందరిలో కూడా ఏం పెట్టాడు? ఈ మంచితనము లేక మంచి ఈ సత్ప్రవర్తన దేవుడు మనలో పెట్టాడు. అది ఏమవుతుంది? ఉపయోగించుకోలేకపోతున్నాం. చూడండి, మనం చూసినట్లయితే మత్తయి సువార్త ఏదో చదువుకున్నాం, 5వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నాం, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకములో మీ తండ్రి చూచి మీ తండ్రి కనుక మన వెలుగు మనుషుల ఎదుట ప్రకాశించాలంటే ఏం చేయాలి? మన ప్రవర్తనను తెలియచేయాలి. కొంతమంది మరి నీవు భక్తుడివో కాదో ఎలా తెలిసిద్ది? కొంతమంది
ఆదివారం రంగాల్ని బైబిల్ పట్టుకున్నారండి, అమ్మో భక్తులు బయలుదేరారయ్యా ఏమంటారు. అలాగే కుటుంబ ప్రార్థన, సాయంత్రం కుటుంబంలో ప్రార్థన కూర్చోవాలి. హడావుడిగా స్నానం చేసేసాం, ప్రార్థన కూర్చోం, అమ్మో భక్తురాలు బయలుదేరింది. కనుక కొన్ని మన ప్రవర్తన బట్టి ఏమవుతుంది, అనేకులకు తేటగా కనబడుతుంది. అది ఎక్కడి నుంచి రావాలి? ప్రవర్తన, సత్ప్రవర్తన. ప్రవర్తన ఉంటే చాలదు, సత్ప్రవర్తన కావాలి. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన అంటే పైకి బైబిల్ పట్టుకుంటే చాలదు అండి. బైబిల్ పట్టుకుంటే చాలదు. ఏం కావాలి? బైబిల్ నేర్చుకునేవారుగా మనం ఉండాలి, బైబిల్ ప్రకారము నడుచుకున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఇందాక కూడా చదువుకున్నాం, మరొకసారి చదువుకుందాం. 8వ అధ్యాయం 12వ వచనంలో, కనుక సత్ప్రవర్తన అనగా ఏమంటే దేవునిని వెంబడించుట. దేవునిని వెంబడించుటయే సత్ప్రవర్తన. దేవుడు ఏమైనాడు? నేనే మార్గమును సత్యమును జీవమైనారు. ఆయనలో ఏమి లేదు, పాపమనేది లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 8వ అధ్యాయంలోనే ఆయనే చెబుతున్నాడు, నాలో పాపముందని ఎవరు స్థాపించగలరు? ఆయన లోకములో వచ్చేప్పుడు ఎక్కడ కూడా లోపము లేదు. అందుకని దేవుడు కృపాంతర కొండ మీద ఆయన ముఖము ప్రకాశించింది. దీన్ని బట్టి మన సత్ప్రవర్తన బట్టి మనం ఏం చేయబడతాం? ప్రకాశించబడతాం. కానీ ఈ రోజున ప్రభువునందు పిల్లరా, మన యొక్క దుష్ట ప్రవర్తన బట్టి మన జీవితాలు మరి చీకటమైపోతుంది. నీ ప్రవర్తన ఎవరు చూస్తారు? మనుషులకు కనబడవాలనే కాదు. అందుకని యేసయ్య ఏమన్నారు? దీపమును వెలిగించి దాన్ని కొంచెము కింద పెట్టరు కదా. దీపాన్ని వెలిగించి బళ్ళ కిందో మంచ కింద పెడితే ఇంటికి వెలుగొచ్చిద్దా? రాదు. ఏం చేయాలి? దీపాన్ని వెలిగించి స్తంభం మీద లేకపోతే పెట్టాలి. ఇప్పుడు కరెంట్ ఉంది, ఆ బల్బ్ ఉంది, దానికి మనము కప్పేసేసేమనకండి, మనకి లైట్ ఫోక్స్ వస్తుందా? రాదు. అందుకని మన సత్ప్రవర్తన కూడా మరి దేవునికి ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి? బయలుపరచాలి. ప్రవర్తన చాలదు, సత్ప్రవర్తన కావాలి, మంచి ప్రవర్తన కావాలి. మంచి ప్రవర్తనగా దేవునిని వెంబడించాలి. దేవుని వెంబడిస్తే ఆ మంచి లక్షణాలు వస్తాయి. అందుకని కీర్తన గ్రంథంలో ఏం రాయబడుతుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. వారు సత్ప్రవర్తన కలిగిన వారా? దుష్టుల మార్గంలో నడిచేవారు, అపహాసుల స్థలంలో కూర్చునేవారు. కనుక ఈ రోజున మన ప్రవర్తన గమనించండి. 10 మంది దగ్గర కూర్చున్నాం. ఆ 10 మంది దగ్గర కూర్చున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఓహో వీళ్ళు కూడా మరి మావారే, మా టైపే. ఎందుకని? కాదు, నేను మీ టైపు కాదు, నేను దేవుని భక్తులమే. కనుక ప్రభువునందు ప్రియుల మన ప్రవర్తన ఇతరుల దగ్గర ఎలాగుంటుంది గమనించండి. వెలుగు ప్రకాశిస్తుందా? చీకటమైపోతుందా? అందుకని ఈ దినమున మరి ఈ ప్రవర్తన ఎలాగుంది? వెలుగుతుందా? ఆరిపోతుందా? అర్థమైంది నా మాట? కనుక ఏదో కునికే దీపాలు వద్దు, మనకి వెలిగే దీపాలు. కానీ ఈ రోజున నీ ప్రవర్తన, అందుకని దేవదాసే గారు ఒక మాట అన్నారు, ఆయన చూచిన అంతయు సరియవు. ఎవరు చూడాలి? ఎవరు చూడాలండి? దేవుని వైపు చూడాలి.
దేవుని వైపు చూస్తే దేవుడు ఏమైనాడు? సత్ప్రవర్తన. ఆయన ఎక్కడ తడిమి చూచినా పాపం అనేది కనబడదు ఆయనలో. కానీ ఈ రోజులు మనం ఎవరు చూడాలి? దేవుని వైపు చూడాలి. కానీ ఆయమ్మ ఇంకా ఈ అమ్మ ఇంకా చూసేవనుకండి, ఆయమ్మ పెట్టుకున్న వార్తలే నీకు వస్తాయి, ఆయమ్మ చేసే పాపమే నీకు అంటుకుంటుంది. అందుకని మనం లోక స్నేహము దేవునితో వైరం. కనుక గమనించండి, దేవునితో స్నేహం చేయండి, వెలిగించబడతారు. లోకంతో స్నేహం చేయండి, ఆరిపోతారు. అర్థమైంది నా మాట? కలిగి దినమున అందుకని దేవుని వైపు చూడండి, నీ ప్రవర్తన వెలగనీయండి, వెలుగుతూ ఉండండి మనుషులు ఎదుట. యేసయ్య ఒక దినమున షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నవారు. వారు దేవునికి ప్రార్థన చేసేవారు. వింటున్నారా? దేవునికి ప్రార్థన చేసేవారు. రాజు ప్రార్థన చేయొద్దు అన్నారు. మిమ్మల్ని ప్రార్థన చేయొద్దు అంటే మీరేమంటారు? మీ ఇంట్లో ప్రార్థన చేయొద్దు అన్నారండి, ప్రార్థనకి వెళ్ళొద్దు అన్నారండి, మీరేం చేస్తాం? మా ఆయన ఒప్పుకోవట్లేదండి ప్రార్థనకి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి కానుకలు ఇయటానికి, దశమ భాగాలు ఇయటానికి, కారుకి ఇయటానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కనుక ఏం చేస్తాం? వారు ఒప్పుకోవట్లేదు, వీరు ఒప్పుకోవట్లేదు. అందుకని మనం ఏం చేస్తాం? మానేసేస్తాం. అవునా? మానేసేస్తాం. ప్రభువునందు ప్రేమిలారా, ఇక్కడ వీరిని ప్రార్థన చేయొద్దు అన్నారు. ప్రార్థన కానీ చేస్తే తీసుకెళ్ళి మిమ్మల్ని అగ్నిగుణంలో పడేస్తామన్నారు. ఇప్పుడు ఏం చేయాలి వారు? పోతే పోనీలు, ఎందుకు ప్రార్థన, ఉపయోగం ఉంది, మాకు అసలే ప్రార్థన రాదు, మాకు అసలుగా ప్రార్థన రాదు, ప్రార్థన మానేస్తే మంచిది. ఈరోజు గుడికి ఎందుకు రాలేదు? ఎందుకో రాలేదులే. కనుక పోయిన ఆదివారం అంతా నిండుగా ఉంది, రోజు పంట పెడితే బాగుంటుంది. నాకు దండగా, మీకేముంది? మీకేం బాధలేదు, నాకే దండగా. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, వారు ప్రార్థన చేయొద్దన్నారు. కానీ వారు దేవుణ్ణి వెంబడించేవారైనారు. అందుకని ప్రార్థన చేయొద్దంటే వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మోకరించి యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. తీసుకెళ్ళండి, వీడిని తీసుకెళ్ళి అగ్నిలో పడేయండి అన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారు ఏం చేస్తారు? ప్రకాశిస్తూ ఉంటారు. మరి అగ్నిగుణములు పడేస్తే తీసుకెళ్ళి కాలిపోయారా? మాడిపోయారా? మసైపోయారా? ఏమండి, ఇదే సత్ప్రవర్తన. నీవు కూడా లోకములో ఇటువంటి సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు ఎక్కడ ఉండగా నీ వెలిగించబడతావు. వారు దేవుని వెంబడించేవారైనారు. అందుకని ఈ రోజున మనమే సత్ప్రవర్తన అంటే మనకు అసలు ఏంటో తెలియదు. మన బ్రతుకులన్నీ చీకటమయమే, మన యొక్క మార్గాలన్నీ, మన ఆలోచనలన్నీ చీకటమయమే. సత్ప్రవర్తన మనలో లేదు. అందుకనే ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనలోని సత్ప్రవర్తన కూడా బయటికి రావటానికి దేవుడు ఏమన్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కలిగి సత్ప్రవర్తన ఈ రోజున మనలో నుంచి బయటికి రావాలి. కనుక రెండవది మనం చూసినట్టే క్లుప్తంగా వెళ్ళిపోతాం. రెండవది, ఒకటి సత్ప్రవర్తనలే వెలుగు, రెండవది యథార్థత అనే వెలుగు. యథార్థత అనే వెలుగు. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చాలు, ఉందాం తర్వాత. కనుక చూద్దాం ఒక్కసారి తర్వాత. ఇక్కడ యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఇందాక సత్య ప్రవర్తన
అనగా సత్ప్రవర్తన కలిగిన వారు వెలిగించబడ్డారు. ఇప్పుడు యథార్థత కలిగి ఉన్నవారు చీకటిలో వారికి వెలుగు పడుతుంది. యథార్థత గమనించండి. ఒక మాట చెప్పి మీకు అర్థం కావటానికి చెబుతున్నా. యోబు మొదటి అధ్యాయం, యోబు మొదటి అధ్యాయం మనం చూస్తుంటాం. యోబు యథార్థవంతుడని కనబడుతుంది. చూడండి, మొదటి అధ్యాయంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళరా 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించావని, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడు తనమును కూడా ఆయన విసర్జించాడు. కనుక ఇప్పుడు ఈయన యథార్థవంతుడు. కానీ యథార్థవంతుడి యొద్దకు ఏమొచ్చింది? చీకటి వచ్చింది, సాతాను వచ్చింది. ఈ సాతాను వచ్చి ఈ యథార్థవంతుడి మీద మరి చీకటి ముసుగు వేసింది. చీకటి ముసుగు అనగా మరి శ్రమ అనేది సంభవించింది. శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. మరి భార్య బిడ్డలు ఆస్తి అంతా వెళ్ళిపోయింది, చీకటి అయిపోయింది. కానీ ఇప్పుడు ఆయన జీవితం అంతా కూడా ఏమైపోతుంది? చీకటిలాగా కనబడుతుంది. కానీ ఇక చీకటి ఎంత కాలం ఉంది? ఈ యథార్థత అనే వెలుగు ఏం చేసింది? బయటకు వచ్చింది. చీకటిలో ఉన్న ఇతనికి వెలుగు పుట్టింది. కాబట్టి ఇక చివరి కాలములో రెట్టింపు ఆశీర్వాదము యోబు సంపాదించుకున్నాడు. ప్రభువునందు పిల్లలు, అందుకే ఇక్కడ ఈ యథార్థవంతుని యొక్క వెలుగుని గురించి ఇక్కడ కొన్ని విషయాలు రాయబడుతుంది. అదేంటంటే చీకటిలో వెలుగు పుట్టుతుంది. ఒకటి, చీకటిలో వెలుగు పుడుతుంది, యథార్థుని యొక్క వెలుగు. రెండవది కటాక్షము, వాత్సల్యత, నీతిని కలిగిస్తుంది. కటాక్షము యథార్థవంతునికి ఏం కలుగుతుంది? కటాక్షం కలుగుతుంది, వాత్సల్యత కలుగుతుంది, నీతి వారికి దొరుకుతుంది. అదవుతుందన్నమాట. అర్థమైన అర్థం కాబట్టి తప్పదు. తర్వాత ఒకటి చీకటిలో వెలుగుపడుతుంది. రెండు, వారికి ఇతరుల ఎడల కటాక్షం, వాత్సల్యత, నీతి దొరుకుతుంది. మూడవ చూస్తే వారు భాగ్యవంతులవుతారు. అక్కడ చాలా విషయాలు రాయబడుతుంది. వారు భాగ్యవంతులవుతారు. తర్వాత వారు ఎప్పటికీ కదిలింపబడరు. వారు ఎప్పటికి కూడా అక్కడ వాక్యాలు చదువుకోండి, తర్వాత మీకు కనపడతాయి. 4వ వచనం నుండి చదువుకుంటే తర్వాత మీకు కనపడతాయి. 112వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుంటే కనుక వారు ఎప్పటికి కూడా కదిలింపబడరు. నేను స్పష్టంగా చెబుతున్నా, అక్కడ అన్ని విషయాలు కూడా చెప్పట్లా. తర్వాత న్యాయ విమర్శ వచ్చినప్పుడు వారు గెలుస్తారు. న్యాయమే గెలుస్తుంది. యథార్థత అనే వెలుగు దేవుడు మనలో బయటికి తీసుకొచ్చినప్పుడు కనుక వారు దేనికి కూడా భయపడరు, జడియరు. ఒకటి, చీకటిలో వెలుగుపడుతుంది. రెండు, కటాక్షము, వాత్సల్యత, నీతి కలిగి ఉంటారు. 3, భాగ్యవంతులవుతారు. 4, ఎప్పటికీ కదిలింపబడరు. 5, న్యాయ విమర్శలో మరి విజయం సాధిస్తారు, గెలుస్తారు. 6, దేనికి చెడియరు. 7, స్థిరముగా ఉందురు. 7 స్థిరముగా ఉంటారు. 7 కానీ ఎవరికి అని చూస్తే యథార్థవంతుల యొక్క వెలుగు. కానీ ఈరోజు నీలో నాలో కూడా ఈ యథార్థతని వెలుగు బయటకు వచ్చినలా ఇక 7 అనుభవాలు కూడా దేవుడు మనకు కలిగిస్తాడు. తర్వాత మనం చూస్తే మూడవది మనం చూస్తే
దానము అనే వెలుగు. దానము అనే వెలుగు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం ఇందా చదువుకున్నాం. 58వ అధ్యాయం 8వ వచనం. దానము అనేటువంటి వెలుగు. అక్కడ మనం చూస్తూ ఉంటాం, నీ ఆహారము ఆకలి కొనిన వారికి అలాగు నీవు చేసినలా నీ వెలుగు వేకోచుకోవాలి వదించు. చాలు. కానీ ఇక్కడ మనం చూస్తే ఎప్పుడు నీవు వేకు చుక్కవలే ఉదయిస్తావు, ప్రకాశిస్తావు అనంటే ఇటువంటి దానమనే వెలుగు నీలోంచి బయటకు వచ్చినప్పుడు. ఏ వెలుగండి ఇది? దానము అంటే ఈ రోజున దేవుడు మనలో పెట్టాడు. నీకు ఇచ్చే గుణం ఉంది. దేవుడు కూడా ఏమై ఉన్నాడు? ఇచ్చేవాడు. దేవుడు కూడా ఇచ్చేవాడు. ఆ గుణమే ఎవరు కూడా పెట్టాడు? మనకు కూడా పెట్టాడు ఇచ్చే గుణం. కానీ ఇచ్చే గుణం పెట్టాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? నొచ్చుకునే గుణం చేసుకుంటున్నాం. ఇచ్చే గుణం ఉంది, ఇద్దామనుకుంటాం, కనుక ఇద్దాం అనుకుంటాము, కానీ ఏం చేద్దాం? ఇస్తే ఎలాగా తక్కువైపోతాయి, అలా లేకేం కాదు. కనుక ఈ రోజున మనలో దేవుడు ఏ గుణాన్ని పెట్టాడు? దానం అనే గుణం పెట్టాడు. అందుకని అపోస్తలుల కాలంలో కూడా, మరి సేవ ఆరంభ కాలంలో వారికి పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. అందుకనే సంఘములో ఉన్నవారు, ప్రేరేపింపబడిన వారు అందరూ కూడా వారు చరస్థరాస్తులు అన్నీ అమ్మి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. ఏమమ్మండి? వారికి ఆస్తులను నమ్మి దేవుని యొక్క సేవకుల పాదాల దగ్గర పెట్టారు. మిమ్మల్ని అమ్మంటున్నామా? దేవుడు మీకు ఇచ్చినవే దేవునికి ఇవ్వండి. ఏం కావాలండి? దేవుడు మీకు ఇచ్చినవి దేవునికి ఇవ్వండి. పిసినారితనం మనకెందుకు? పిసినారితనం అనేది మరి సాతాను పెట్టినటువంటి చీకటి. అందుకే మనం అందరం కూడా ఎలా ఉండాలి? దేవుడు ఏమన్నాడు? సంతోషముతో ఇచ్చువారు సంతోషముతో పంట కూర్చబడును, ఉత్సాహం ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు? ఉత్సాహముగా ఇచ్చువారిని. కానీ దేవునికి ఇచ్చులో ఎలాగ ఇవ్వకూడదు? ఎలా ఇవ్వకూడదంట? పిసిని తనమ కలిగి, కొరింథీ పత్రికలో ఉంటుంది 9వ అధ్యాయములో, కనుక సనుగు కొనకయు. మరి మీరు ఇలాగ ఇవ్వకూడదు. మనం ఇచ్చేది ఎలా ఉంటుంది? తీసుకురండి, అవి తీసుకురండి, ఇది తీసుకురంటే ఎందుకు? అవన్నీ వేస్ట్ కదా. ఏమండి? కేజీ తీసుకురమంటే 100 గ్రాములు తీసుకొస్తాం, ఏమండి? కనుక 2 తీసుకురామంటే 1 తీసుకొస్తాం. ఎందుకని? ఎందుకు ఎందుకు కానీ ఇదే గుణము ఇస్తున్నా ఇచ్చి కూడా. ఏమండి? కయ్యను ఏబేలు ఉన్నారు కదా, ఇచ్చట్లో మనం చూస్తాం. కయ్యనిచ్చాడు, ఏబేలు ఇచ్చాడు. నీవిచ్చావు, నేనిచ్చావు, అందరం ఇచ్చావు. ఎలాగిచ్చావు? నిజమే. నీ మనసు తెలుసు, నీ మనసు తెలుసు. ఎలాగిచ్చారో దేవుడు తెలుసు. మీరు ఎలాగిచ్చారో దేవుడికి తెలుసు. కనుక కయ్యనిచ్చాడు, ఏబేలిచ్చాడు. ఎలాగిచ్చారు వారు? కయ్యను ఎలాగిచ్చాడు అంటే, కయ్యను దేవుడు తినబోయాడా? దేవుడు ఇస్తున్నాడా? ఆయనకేం తక్కువ? పాస్టర్కే. ఆయనకే ఇచ్చేది, పాస్టర్కే ఇచ్చేది. ఎందుకు అని ఇచ్చేవారం కూడా వద్దులే 10 రూపాయలు ఇద్దాం, 10 రూపాయలు 5 రూపాయలు కాయలు ఇచ్చేసరికి. ఎందుకు? ఇస్తే పాస్టర్ బాగైపోతాడు, బాగుపడతాడు.
కనుక ప్రభువులందో పిల్లరా ఆ కయ్యి మనస్సు కూడా అటువంటిదే. చీకటి ముద్ర వేశాడు సాతాను. చీకటి ముద్ర వేశాడు ఇచ్చే విషయంలో కూడా. కనుక ఇయ్యగలిగి ఉండి కూడా తన చెయ్యి వెనక తీసుకున్నాడు. చూడబోయాడా అని ఏం చేస్తాం మనం కూడా అప్పుడప్పుడు చినిగిపోయి పనికిరానివి అన్నీ వేస్తూ ఉంటాం. అక్కడే పోతాయి, గుళ్ళో పోతాయి అంతే. ఎక్కడ చల్లని అని కూడా గుళ్ళోనే పోతాయి. కనుక కయ్యను కూడా ఏం చేశాడు, ధాన్యం తీసుకొచ్చాడు. అతని వ్యవసాయకుడు ఆ ధాన్యము మరి బస్తాకి నిండుగా ఉండాలి కాబట్టి సగం ధాన్యం పోసాడు, సగం పొట్టు పోసాడు. మీకు అర్థం కాదని చెబుతున్నా. అంటే మిక్స్. దేవుడు తినబోతున్నాడా, దేవుడు చూస్తున్నాడా, దేవుడు చూస్తాడా మనం ఇచ్చేది కూడా. ఇదే అమాయకత్వం అంది. అందుకే మనం కూడా చెడిపోతున్నాం, పాడైపోతున్నాం. కనుక మరి హేబేలు ఇచ్చాడు. ఈయన ఎలాగిచ్చాడు, దేవునికి ఇచ్చేది ఎలాగివ్వాలా, శ్రేష్టమైనది ఇవ్వాలి. శ్రేష్టమైనది ఇవ్వాలి. 10,000 రూపాయలు మనకి జీతం వస్తుంది. ఏం చేయాలా, 1000 రూపాయలు దేవునిది, అది దేవుని, అది మంద కాదు. ఎందుకు ఒక 500 చేతులు పెడితే చాలదాం. ఇదే సాతాను బుద్ధి, ఇదే సాతాను బుద్ధి. కానీ రోజున దానం అనే వెలుగు నీలో దేవుడు పెట్టాడు. ధారాళముగా ఇచ్చే గుణం దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఇచ్చేవాడు కాబట్టి. దేవుడు ఇచ్చేవాడు. ఏమిస్తున్నాడు ఆయన, వెలుగు, నీరు, గాలిని సమస్తం దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన లోకములన్నీ కూడా దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. కానీ ఈ రోజున దేవుడికి ఇచ్చట్లో కూడా మనము ఎలా ఉండాలి, శ్రేష్టమైన వాటిని అందించాలి. ఇక్కడ యెషయా భక్తుడు ఏం చెప్పాడంట అంటే, మరి నీ ఆహారమును ఆకలగొనిన వారికి పెట్టు. అంటే ఆకలగొనిన వారికి ఆహారం పెట్టు. ఎవరైనా ఆకలితో మీ ఇంటికి వచ్చారనకండి, ఏం చేస్తారు, చేయి ఖాళీ లేదు, వెళ్ళండి. ఆకలితో వచ్చారు, ఇంటికి వచ్చారు, ఇప్పుడే రావాలా మనం తినే టైంకి, లోపలికి అని చూస్తామని ఆయన అడుగుతాడు. ఏమండి, మనం ఏం చేస్తాం, ఆకలితో వచ్చిన వారికి అయ్యా అన్నం తినయ్యా, అన్నం పెట్టు. కనుక మనం ఏం చేస్తున్నాము, ఆకలి గొరిన వారికి ఆహారం పెట్టడానికి మనము నడుస్తూ ఉంటాం. నువ్వు తినే దాంట్లో పెట్టు ముద్ద, ఆకలిగా ఉంటుంటే. ప్రభునందు ప్రియులారా, మనం ఏం చేస్తాం, మన తింటమే కానీ ఎదుటోళ్ళకి పెట్టం. రెండవది, రక్త సంబంధికి ముఖము త్రిప్పుకొనకూడదు. మన రక్త సంబంధులు వచ్చారు. యేసుప్రభువు వారు అన్నారు, యేసుప్రభువు వారు వచ్చి ఒక యవనస్తుతో ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇదిగో నీ స్నేహితుడు వచ్చాడు, ఒక రొట్టె కావాలని అడిగాడు. రొట్టె కావాలని అడిగాడు. అప్పుడు నీవు మొహం తిప్పుకోవద్దు. రొట్టెని అడిగితే రొట్టెని, మరలా వచ్చేదని మరలా ఇచ్చేదని అనవద్దు. యేసుప్రభువు చక్కని ఉదాహరణలు మనకు తెలియచేశారు. అందుకే రక్త సంబంధికి మన ముఖము తిప్పుకోవద్దు. మన అన్నో తమ్ముడు వచ్చాడు, మన అన్నో తమ్ము అక్క చెల్లో నానో మరి అమ్మ ఎవరో వచ్చారు మన దగ్గరికి, అవసరత ఉండి. కానీ అవసరత కలిగి వచ్చారు, మనం ఏం చేస్తాం, వాడికి ఏం తక్కువ, వాడికి నేనెందుకు ఇవ్వాలి, నేనే తోసి పెట్టాలి, నేనే ఇవ్వాలి, వద్దు. కానీ వాడు వస్తున్నాడంటే ఎక్కడ డబ్బులు అడుగుతాడని చెప్పేసి మనం ఏం చేస్తాం, పక్కకి వెళ్ళిపోతాం. కనుక ఇవన్నీ కూడా సాతాను యొక్క చీకటలో. మూడవది దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేర్చుకోవటం. భేదలైన వారిని ఎవ్వరూ చేర్చుకోవట్లా. భేదలుగా ఉన్నారు, దిక్కుమాలిన వారు భేదలుగా ఉన్నారు, ఎవ్వరు చేర్చుకోవట్లా. ఎప్పుడైనా చేరదీసి వానికి ఒక వస్త్రం పెట్టావా, వారికి కొన్ని నీళ్ళు ఇచ్చావా? చూడండి ఒకసారి, మరి గత కాలంలో కూడా మనం నేర్చుకున్నాం. ఒక బాటసారి యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్తున్నాడు. మంచి సమరయుడి కథ మీకు తెలుసు బాగా. మంచి సమరయుడి కథ.
వారిలో ఉన్నటువంటి లక్షణాలు మనకు కూడా ఉంటున్నాయి. ఆయన దొంగల చేతిలో చిక్కుకున్నాడు, అన్నీ దోచుకున్నారు, అతని చేతిలో ఏమీ లేవు. ఈరోజు మనం కూడా దారి వెళుతుంటే ఎంతోమంది భిక్షగాళ్ళు కానీ, దారి పడిపోయేవారు కానీ మరి కనబడతా ఉంటారు మనకు కూడా. కానీ మనం ఏం చేస్తాం? వాడిని మనం చూసేదేంటి, వాడికి ఇచ్చేదేంటి అని చెప్పేసి ప్రక్కబడి వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా మరి ఒక యాజకుడు వచ్చాడు, ప్రక్కబడి వెళ్ళిపోయాడు. ఒక లేవీడు వచ్చాడు, ప్రక్కబడి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత ఒక సమరయుడు వచ్చాడు. ఈ సమరయుడు వచ్చి ఏం చేశాడు? అతని మీద జాలిపడి ఏమయ్యాడండి? నీకుందా ఆ మనసు? వాడు సత్తన్నా కానీ వాడి గొంతులో నీళ్ళు పోయాం, అంత కఠినాత్తును మనం. వాడు సత్తన్నా కానీ వాడికి అన్నం పెట్టాం. కనుక దిక్కుమాలిన పేదలను ఇంట చేర్చుకున్నాం. వాడు వచ్చాడు, సమరయుడు వచ్చాడు, అతని కట్లు కట్టాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళి పూట కొలవాని ఇంటిగా చేర్చాడు. ఈ రోజున మరి యేసు ప్రభువారు నీలో కూడా ఇటు దాన గుణం పడితే మనం ఏం చేస్తున్నాం? దాన్ని దాచుకుంటున్నాం. దాన గుణాలని, ఈ లక్షణాలని ఇలా. ఇంకా చూస్తే ఇంకోటి, వస్త్రము లేని వారికి వస్త్రములు ఇచ్చుట. ఇవన్నీ కూడా మనం చేయగలిగినప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది. అందుకని దేవుడు నీలో ఏం పెట్టాడు? ఈ యొక్క దానమనే వెలుగును పెట్టినాడు. ప్రభునందు ప్రేమను వారరా, చివరిగా మనం చూస్తే స్వతంత్రత అనే వెలుగు. స్వతంత్రత అనే వెలుగు. యోహాను సువార్త 8:32. యోహాను సువార్త 8:32 ఒక్క మాట. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయి. సరే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే స్వతంత్రత, దేవుడు స్వతంత్రుడు. కలిగి దేవుడు మనలకు కూడా ఏం చేశాడు? మనం స్వతంత్రులమే కాకుండా పరతంత్రులము కూడా అయి ఉన్నాం. పరతంత్రులం అంటే పరలోకములో మరి వారసులము. దేవుడు మనకేమిచ్చాడు? స్వాతంత్ర్యం ఇచ్చాడు. మన ఆగస్టు 15వ తేదీన అందరూ కూడా స్వతంత్ర దినోత్సవం జరిగించుకున్నాం. కానీ దేవుడు ఈ రోజున మనందరికీ స్వాతంత్రాన్ని ఇచ్చారు. కానీ ఈ స్వాతంత్రము మనందరికి ఇచ్చారు, స్వేచ్ఛ. కనుక వారికి, ఆదామవలైన వారికి స్వాతంత్రం ఇచ్చారు. కానీ వారు ఏం చేశారు? స్వతంత్రతను వారు కాపాడుకోలేక చీకటిలోకి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున మరి ఆ స్వాతంత్రముని వెలుగు మనలో నుంచి రావాలంటే మనం ఎలా ఉండాలి? ఒకటి, దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. దేవుడు మనకేమిచ్చాడు? వాక్యం ఎడలా స్వాతంత్రం ఇచ్చాడు. ఆ వాక్యమును మనము నిత్యము నిలిచి ఉండాలి. రెండవది, పాపము నుండి విడుదల పొందాలి. అందుకని గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడుతుంది? గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు దాస్యమనే కాడి కింద చిక్కుకొనకుడి. కనుక మనము, దేవుడు మనకేమిచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. కానీ దాస్యమనే కాడి కింద నువ్వు చిక్కుకోవద్దు. దేవుని వాక్యమందు నిలిచి ఉండండి. కనుక పాపము చేయవాడు పాపమునకు దాసుడు. రెండవది, పాపము నుండి, ఒకటి వాక్యమందు నిలిచి ఉండుట, రెండు పాపము నుండి విడుదల పొందుట, మూడు కుమారత్వమును పొందుట, అనగా దేవుని కుమారులమై ఉండుట. స్వతంత్రులు అనగా కుమారులకి ఏముంటుంది? స్వతంత్రం ఉంటుంది. కుమారులకి స్వతంత్రం ఉంటుంది. కానీ ఈ రోజున మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, మరి మీ పిల్లలకి మీకు స్వతంత్రం ఉంటుంది. ఇంట్లో ఎక్కడైనా తిరగవచ్చు, మీ పిల్లలు ఎక్కడ డబ్బులైనా తీసుకోవచ్చు, ఎక్కడ పెట్టినా మినపండ్లైనా తినవచ్చు. ఏమండి? అది మీ పిల్లలకు ఉన్నటువంటి స్వేచ్ఛ అది. కానీ నేను వచ్చి మీ ఇంట్లో ఉన్నా,
డబ్బాలో మినపండ్లు తినొచ్చా? తినగలనా? ఇంట్లోకే రానిరు. ఏమండి? కనుక మరి మీ పిల్లలకు స్వాతంత్రం ఉంటుంది, కుమారులకి ఏముంటుంది? స్వాతంత్రం. అందుకే వాళ్ళ నాయన జేబులో పైసలు లేనుకండి ఏం చేస్తాడు? జేబులో చేపెట్టి తీసుకుంటాడు. ఏయ్ మరి నేను తీయగలను అలాగా? నేను తీయగలనా? నేను తీయలేను. ఎందుకని? కుమారులు కుమారులే, దాసులు దాసులే. కుమారులు కుమారులే, దాసులు దాసులే. కనుక కుమారుడికి ఏముంటుంది? స్వాతంత్రం ఉంటుంది. దాసులకి అధికారం ఉండదు. అందుకని దేవుడు కూడా ఈ స్వతంత్రమైన వెలుగు మనలో పెట్టడానికి మనల్ని కుమారత్వమును అనుగ్రహించాడు కుమారులుగా. చివరగా మనం చూస్తే ఆత్మను అందుకొనుట. ఆత్మను అందుకొనుట అనగా ఆదరణకర్త దేవుడు మనకి ఇస్తున్నారు. స్వతంత్రత మనకు అనుగ్రహించాడు. దేవుడు పరిపూర్ణమైన ఆత్మను మన పైన కుమ్మరిస్తున్నాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున దేవుడు వెలుగయ్యున్నాడు. దేవుడు వెలుగయ్యున్నాడు. మనల్ని కూడా వెలుగు చేస్తున్నాడు. కనుక మనలో వెలుగు బయటికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ప్రకాశిస్తాం. మనము కూడా ప్రకాశిస్తాం. ఇదే మనందరం కూడా ఏం చేయాలి? ప్రకాశించేవారుగా ఉండాలి, కానీ కునికేవారుగా ఉండకూడదు. కునికేవారుగా ఉండదు. అందుకని ఈ రోజున దైవజ్ఞులు దేవదాసయ్య గారు కూడా మరి కొన్ని విషయాలు ఏం చెబుతున్నారంటే, ఆయన కొన్ని సంగతులు మనకు తెలియజేస్తారు. మన మీద కొన్ని ముసుగులు వేశాడు సాతానుడు. అది ఏమిటంటే, పాపములతోనూ పాప ఫలితములైన వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యము, ధనాపేక్ష మొదలగు చీకటిలో ఉన్న భూమిపై మరి సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్రాల కాంతి ప్రకాశపరిచేటట్లు. అనగా ఈ సాతాను ఏం చేస్తుంది? పాపములు, పాప ఫలితములు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు, అనారోగ్యము, ధనాపేక్ష ఇలాంటివన్నీ కూడా మన మీద ముసుగు వేస్తుంది. కానీ వెలుగైన దేవుడు ఈరోజు ఏం చేస్తాడు? తన కాంతిని ప్రకాశమజేసి ఆ చీకటిని తోసివేస్తున్నాడు. ఆ చీకటిని తీసేసి మనకి స్వాతంత్రమును అనుగ్రహిస్తున్నారు. అలాగనే దేవుడు ఇంకా ఈ లోకములో రక్షణ కార్యక్రమానికి భిన్నముగా ఉన్న వాటిపైన సాతాను చీకటికి వేశాడు. అందుకని ఇక్కడ దైవజ్ఞులు ఎవరన్నారు? భూతములు చెలరేగొచ్చు నీ రక్షణ కార్యక్రమానికి భిన్నమైన పనులు చేయించిన బట్టి, మతభేదాలు, సిద్ధాంత భేదాలు బట్టి ఈ వాదములతోనూ ప్రపంచము చీకటి అయి ఉన్నది. ఏమైందండి? ఏం కలుగుతుంది? చీకటి వస్తుంది. భేదాలు, సిద్ధాంత భేదాలు, వివాదాలు ఇవన్నీ కూడా ప్రపంచం మీద ఈరోజు ఏం చేయబడుతుంది? చీకటి కలుగుతుంది. కానీ దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మరి తన యొక్క ఒక కాంతి ప్రకాశింపజేసి దేవుడు మనకు స్వాతంత్రం ఇస్తున్నాడు. ఇంకొక విషయాన్ని మనం చూస్తే, ఈరోజు మీ అందరు కూడా వాక్యం విన్నారు. నీ సంఘము నీవిచ్చిన వాక్యమును అపార్థం చేసుకొని బట్టి వాక్యంపై ఒక రీతిగా చీకటి కమ్మింది. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటా అది చీకటి కమ్ముట. కానీ దేవుడు ఏం చేశాడు? మరి వాక్యం మీద వెలుగు వేసి, అనగా బ్యాటరీ లైట్ వేసి, అందుకని చెప్పిన మాట, చివరి గ్రంథము ప్రకటన గ్రంథం మీద నీవు బ్యాటరీ లైట్ వేసి అందున్న మర్మము లోకమునకు బయలుపడినట్లు ముఖాంతి ప్రకాశింపజేస్తున్నావు. కానీ దేవుడు తన ముఖాన్ని ప్రకాశింపజేసి మనలను వెలిగించున్నారు. కనుక ఈ రోజున ప్రభువును ఉంటున్నారా? మరి వెలుగు, దేవుడు వెలుగైనాడు, మనములు కూడా వెలుగైనాడు అన్నారు. కనుక మనలో ఉన్న వెలుగు బయటకు రావాలి. అందుకనే యేసయ్య ఈరోజు మనలో ఉన్న వెలుగును మరి చీకట్లు కూడా తొలగించి వేసి మనలను వెలుగా మార్చువాడైనాడు. దేవుని యొక్క దివ్య లక్షణాలు మనలో బయటికి రాబడినప్పుడే మనకు సంపూర్ణమైన స్వాతంత్రము కలుగుతుంది. అట్టి వెలుగు స్వాతంత్రము దేవుని బిడలారా నేను మనకును మన అంతరంగములకు అనుగ్రహించి పరిపూర్ణ స్వతంత్రులుగా మార్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలను దీవించండి, ఆశ్రయించండి. వాక్యానుసారం నడవ భాగ్యం దయచేయండి. మమ్మల్ని కూడా వెలుగుగా మార్చండి. నీ దివ్య లక్షణములు మాలో ప్రకాశింపచేసి నిత్యము నా తండ్రి నీ వెలుగొచ్చున్నావు కనుక మేము కూడా వెలుగొచ్చు నా తండ్రి.
జీవించాల భాగ్యం దయచేయండి. నా తండ్రి ఏ చీకటలు నా తండ్రి మమ్మల్ని ఆవరించి ప్రభయ్యా విడుదల పొందలేకపోతున్నాము నాయన, స్వేచ్ఛ లేకపోతున్నాము నాయన. కానీ ఈరోజు ప్రభయ్యా అటువంటి సంపూర్ణ స్వాతంత్రమును ప్రభా మాకు అనుగ్రహించి బలపరిచి మహిమను పొందమని వెలుగయ్యున్న యేసునమున ప్రార్థన ఆలకించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.